గంభీరావుపేట లింగన్నపేట గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుందని గ్రామ పురోహితుడు రాజుపంతులు అన్నారు. లింగన్నపేట గంభీరావుపేట గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 17 కోట్ల వ్యయంతో హై లెవెల్ పనులు ప్రారంభించగా సంవత్సరంన్నర కాలం గడుస్తున్న బ్రిడ్జి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులందరికీ కూడా విజ్ఞప్తి, ఈరోజు నిజంగా కూడా మా గంభీరావుపేట పట్టణ కేంద్రంలోని లింగన్నపేట వాగు బ్రిడ్జి పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మొన్న మట్టి రోడ్డు వేయడం జరిగింది తాత్కాలికంగా, అది కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంకొక వచ్చే వర్షాకాలం వరకు ఈ వంతెన నిర్మాణం త్వరగా చేయకపోతే మా గంభీరావుపేట పట్టణం గుండా పోయే రహదారుల గుండా వెళ్ళే ప్రయాణికులకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేటట్టు ఉంది. ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో దయచేసి మా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి కేటీ రామారావు గారు తక్షణమే స్పందించి ఈ లింగన్నపేట బ్రిడ్జికి వాళ్ళ హయాంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన నిధులు ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే మంజూరు చేసేటట్టు వారు కృషి చేయాలి. అదేవిధంగా ప్రభుత్వంలోని పెద్దలు ఆది శ్రీనివాస్ మరియు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు మరియు కట్కం మృత్యుంజయం గారు, మన గంభీరావుపేట స్పోక్స్ పర్సన్, సీనియర్ అధికార ప్రతినిధి, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా గంభీరావుపేట పట్టణ అభివృద్ధి కోసమై మాట్లాడి వెంటనే ఇది వేగవంతంగా బ్రిడ్జి నిర్మాణం అయ్యేటట్టు చూడాలి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా మన ఎంపీఏ కాబట్టి ఆయన కూడా దీని గురించి త్వరితంగా మాట్లాడి ఇక్కడ ఉన్న వాళ్ళని అందరూ సమన్వయం చేసుకుంటూ బ్రిడ్జి త్వరగా నిర్మాణం అయ్యేటట్టు చేయాలని కోరుతున్నాను.